హలో సార్, వెల్కమ్ టు టీజీ ఛానల్కి. ఈరోజు మనం ఆసఫ్ జైల పరిపాలనా కాలంలో సాలార్జింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల్లోని పరిపాలనా సంస్కరణలు ఏ విధంగా ఉండేటి, ఆసఫ్ జాహీల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉండేది, ఏ ఏ అధికారంతో ఎవరు ఎక్కడ పరిపాలించేవారు అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, పరిపాలనా సంస్కరణల్లో సాలార్జింగ్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు సాలార్జింగ్ 1865లో జిలాబద్దీ అనే పద్ధతిని ప్రవేశపెట్టి రాజ్యాన్ని 17 జిల్లాలు మరియు 5 సుబాలుగా విభజించాడు. సుబాలకు అధికారిని సుబేదార్ అని, జిల్లాలకు అధికారిని తాలూక్దార్ అని, తాలూకాలకు అధికారిని తహసీల్దార్ అనేవారు. తాలూక్దార్లు పనిని పర్యవేక్షించడానికి, అంటే ఈ తాలూక్దార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనిని పర్యవేక్షించడానికి మజ్లిస్ హీ మాల్ గుజిరి అనే పాలనా సంస్థను 1865లో ఏర్పాటు చేశాడు. అదేవిధంగా 1868లో సదరుల్ మహాల్ అనే పేరుతో 4 మంత్రులను నియమించాడు. ఏ పేరుతో? 1868లో సదరుల్ మహాల్ అనే పేరుతో 4 మంత్రులను నియమించాడు. 3కి పోలీస్ మరియు న్యాయ మరియు రెవెన్యూ శాఖలను ఇవ్వగా 4వ మంత్రికి మాత్రం ప్రజా సంక్షేమ మరియు విద్య, ఆరోగ్య, స్థానిక సంస్థలను అప్పగించాడు. ఈ విధంగా సదరుల్ మహాల్ అనే 4 మంత్రులను నియమించి ముగ్గురికి ఒకటి పోలీస్ వ్యవస్థ ఒక మంత్రిని, న్యాయ వ్యవస్థ ఒక మంత్రిని, రెవెన్యూ శాఖ వ్యవస్థ మరొక మంత్రిని ఇచ్చి 4వ మంత్రికి ప్రజా సంక్షేమ, విద్య, ఆరోగ్య, స్థానిక సంస్థలను అప్పగించాడు. ఈ విధంగా పరిపాలన సంస్కరణలు ఆనాటి కాలంలో ఒక పద్ధతిలో జరిగింది. అదేవిధంగా దీని తర్వాత చూసుకున్నట్లయితే ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా ఏర్పడ్డాయో చూద్దాం. ఆర్థిక సంస్కరణల్లోని సాలార్జింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలో బ్రిటిష్ వారు 1860లో తమ ఆక్రమణలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ధారాసివ, రాయచూరు, నవదుర్గ ఈ జిల్లాలను నిజాంకు అప్పగించారు. సాలార్జింగ్ కేంద్ర ఖజానాను ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించాడు. అయితే ఆసఫ్ జాహీల కాలంలో అమలులో ఉన్నటువంటి రూపాయి హాలీ సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టాడు. నాణ్యాల ముద్రణ కోసం కేంద్ర ముద్రాలయాన్ని హైదరాబాద్లోను మరియు ప్రాంతీయ ముద్రాలయమును గద్వాల్లోను, నారాయణపేటలోను ఏర్పాటు చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రైతులకు ఇజారా అనే కౌలు ఇచ్చి వాణిజ్య పంటను ప్రోత్సహించాడు. రైతులకు ప్రత్యేకంగా ఇజారా అనే కౌలు ఇచ్చి వాణిజ్య పంటను ప్రోత్సహించాడు. నిజాం బ్రిటిష్ వారికి నిజాం ఎవరైతే ఉన్నారో బ్రిటిష్కి ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల రుణాల్ని రద్దు చేయించారు. ఎవరంటే సాలార్జింగ్. క్రీస్తు శకం 1875లో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. ఇనాం భూములను రద్దు చేయించాడు. ఇది క్వశ్చన్, ఇనాం భూములను ఎప్పుడు రద్దు చేయించాడని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఇనాం భూములను రద్దు చేయించిన డేటు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి భూశిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎవరంటే సాలార్జింగ్ సంస్కరణలోని ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి భూశిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఈ ఆర్థిక సంస్కరణలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము సాగదీయకుండా చాలా షార్ట్కట్లో మీకు అవసరమైనంత మాత్రాన ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎంత సాధ్యమైనంత మట్టుకి నేను చాలా తక్కువ సమాచారంతో ఇంపార్టెంట్ మ్యాటర్ అందించానని నేను ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.